అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, అలాగే బ్లౌజ్ వర్క్స్ ఇలాంటివి డిఐవైస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈరోజు నేను ఒక ఫుల్ డే వ్లాగ్ని చూపిస్తాను. అలాగే ఇంటి కోసం అంటే హోమ్ డెకర్ పర్పస్, అలాగే కిచెన్లో కూడా కొన్ని ఐటమ్స్ అనేవి అమెజాన్ నుంచి తెప్పించాను. చాలానే తెప్పించాను. ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. ఇదిగోండి, మార్నింగే ఇంకా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ అయిపోయాయి. టీ పెట్టేశాను. పూజ కూడా అయిపోయిందండి. ఉదయాన్నే అయిపోతుంది కదా మన ఇంట్లో, ఇంకా అలా అనమాట. అలాగే ఈరోజు నా బర్త్డే. ఇది సెప్టెంబర్ 13th వ్లాగ్ అండి. ఇంక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వ్లాగ్స్ అవి పోస్ట్ చేయలే కాబట్టి ఇవన్నీ కూడా అలా మిగిలిపోయి ఉన్నాయి. దాన్ని ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. పచ్చిమిర్చి అవి వేయించేసుకున్నాను ఆల్రెడీ. అందులో కొంచెం చింతపండు, వెల్లుల్లి, ఇంకా వేయించిన పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసి ఇంకా పోపు పెట్టేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెసరట్టు వేస్తున్నాను. ఇవాళ నైటే నానబెట్టున్నాను అనమాట, బ్యాటర్ అవి ఏమీ లేవని. ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు రుబ్బేసి ఇంకా ఇలా వేసాను. పెసరట్టు ఏంటంటే మనకు పైనుంచి ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుంటే చాలా బాగుంటాయి. అయితే పిల్లలు ఒక్కోసారి ఇష్టపడతారు, ఒక్కోసారి ఇష్టపడరు కదా. అందుకనేసి ఇంకా నాకు మా వారికేమో అలా వేసాను, పిల్లలకేమో ఇలా ప్లెయిన్గా వేసి ఇచ్చేసా. పిల్లలకి ఈ మధ్యకాలంలో వరుస సెలవులు అవ్వడంతో అస్సలు వీలు పడలే అనమాట వీడియోస్ పోస్ట్ చేయడం కోసం. అలాగే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళకంటూ ఒక మంచి ట్రైపాడ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే ఇది బెటర్ అని నేను చెప్తానండి. ఎందుకంటే ఇది వచ్చి కూడా దాదాపు ఒక 10 to 12 days అయిపోతుంది. నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు తీసుకున్న ట్రైపాడ్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనమాట. అంటే ఇది ఎట్లా అంటే మంచి స్ట్రాంగ్ ఉండింది కెమెరా పర్పస్ పెట్టడానికి కానీ, అలాగే మనకి కింద చూసారు కదా, అంటే అడ్జస్టబుల్కి బాగుందన్నమాట. క్లిప్స్ చాలా ఈజీగా ఉందన్నమాట. ఇదొకటి నేను మీకు చూపించాలి అనుకున్నాను. బేసిక్గా ఇది యూట్యూబర్స్కి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. ప్రైస్ అయితే 1000 బిలో వచ్చిందండి. బాగుందన్నమాట. వీటి లింక్స్ అవి ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇంకా అలాగే కిచెన్లో కోసం అయితే ఇది ఒకటి తీసుకున్నాండి, మసాలా క్రషర్. అంటే మనం ఇలాచీ కానీ అప్పుడప్పుడు ఏవైనా దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, ఇది ఒకటి తీసుకున్నాను. బేసిక్గా నేను పెట్టింది ఇంకొకటి, కానీ ఇది వచ్చింది. ఇంకా సరేలే బాగుంది కదా అని చెప్పి అలా ఉంచేసా. ఇంకా ఇవైతే వాల్ స్టిక్కర్స్ అనమాట. మీకు తెలుసు కదా నేను కిచెన్లో వాల్ స్టిక్కర్ అది వేయించుకున్నానని. దాని గురించి అయితే చాలా కామెంట్స్ వస్తూనే ఉంటాయండి ఇప్పటికీ కూడా. ఏమంటే అది హీట్ రెసిస్టెన్సా, పాడవదా అని. అది హీట్ రెసిస్టెన్సే, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, బాగుంటుందన్నమాట. ఈసారికి కొంచెం ఇప్పుడు మనకి దసరా, దీపావళి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, పెద్ద పెద్ద పండుగలు. ఇంకా కిచెన్ అనేది మొత్తం మేక్ ఓవర్ చేసుకుందామని చెప్పి వీటిని తెప్పించా. ఇది కూడా ఒక వాల్ స్టిక్కరే. ఇది నేను చాలా పెద్ద సైజ్ అనమాట. ఇది నేను ఎందుకు యూస్ చేశాను అనేది నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. చాలా రోజుల నుంచి, అంటే దాదాపు ఒక 1.5 year నుంచి అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరిందనమాట. ఇంకా ఇదేమంటే ట్యాప్ స్టీల్ అనమాట. అంటే మంచి బరువుగా ఉండింది. ఇది పైన మనకు చిన్న గార్డెన్ ఉంది కదా, వాటికి వాటర్ అది పెట్టడం కోసం ఆ ట్యాప్ అనేది కొంచెం సతాయిస్తుందని చెప్పేసి ఇది ఒకటి తెప్పించాను. బాగుంది. ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ క్వాలిటీ అయితే బాగుంది. అలాగే ఇంకా కొన్ని చెప్పాను కదా డెకర్ పర్పస్ తెప్పించానని. ఇది మిర్రర్ అనమాట. అంటే స్టిక్కర్ టైప్ మిర్రర్. ఇది నేను యాక్చువల్గా ఇంకా కొంచెం పెద్దవిగా వస్తాయేమో అనుకున్నాను. నాకు మళ్ళీ ఇంకా రిటర్న్ పెట్టాలనిపించలేదు, ఇంకా ఉండనిలే అనుకున్నాను. కావాలంటే ఇంకొక పీస్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అనిపించింది. బాగుంటుందండి ఇది. మిర్రర్ లేకపోయినా స్టిక్కర్ లాగా పెట్టేస్తే మనకి మిర్రర్ లుక్ ఉంటుంది. ఇవేమంటే హ్యాంగింగ్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ అనమాట. ఇది క్లాత్ అనమాట మొత్తం కూడా, మనకి ప్లాస్టిక్ అనేది కాదు. మంచిగా ఉన్నాయి దీని హ్యాండిల్స్ కానీ. మనం జస్ట్ అలా హ్యాంగ్ చేసేసుకోవడమే.
మనకిప్పుడు నవరాత్రులు ఉన్నాయి గదా! అమ్మవారి నవరాత్రులు. అప్పుడు ఏమైనా డెకర్ పర్పస్ కానీ, లేదంటే ఇంట్లో ఏదో ఒక ప్లేస్‌లో పెడదాము అని చెప్పి వీటిని ఒకటి తెప్పించాను. ఇవి గూడా కొంచెం లాంగ్ ఉంటాయి అనుకున్నాను గానీ, కొంచెం షార్టే అనిపించింది. బట్ లుక్ వైస్ అయితే ఓకే అనమాట. ఇది ఏమంటే మనకి ఏదైనా మనం హ్యాంగ్ జేసుకోవడానికి హ్యాంగ్‌లెట్ టైప్ బ్రాస్ లుక్ ఉందండి. క్వాలిటీ గూడా బావుంది. మంచి వెయిట్‌తో. ఇవి మనకి ఇన్‌స్టాల్ జేసుకోవడానికి వీళ్ళు వీటితో పాటే ఇవి గూడా స్క్రూలు గూడా ఇచ్చారనమాట. ఇది 2 పీస్ సెట్. నేను తీసుకున్నది 2 పీస్ సెట్ 2 తీసుకున్నాను. వాటికి సరిపడా వాళ్ళు వాటిని గూడా పంపించారనమాట. ఇది హెల్ప్ అవుతుంది మనకు. ఆర్టిఫిషియల్ లీవ్స్ గురించి చాలా అడిగారు గదా! ఆల్రెడీ నా దగ్గర కిచెన్‌లో ఉంది. అయితే ఇదేంటంటే చూసారు గదా! ప్లగ్గొచ్చింది. దీనికి లైట్స్ ఒస్తాయన్నమాట. ఇలా బ్లింక్ అవుతా ఉంటాయి. చాలా బావుంటుంది. ఇట్లా దీవాళి గానీ, లేదంటే ఏదైనా ఫెస్టివల్ టైమ్స్‌లో యూజ్ అవుతుందని జెప్పి ఇదొకటి తెప్పించా. జస్ట్ ఇది ఇలా క్లిక్ చేసేసేయడమే అనమాట. ప్లగ్ ఒకటి పెట్టేసుకొని చాలా చాలా బావుంది. ఇది క్వాలిటీ అయితే మంచి రీజనబుల్ ప్రైస్‌లో వచ్చిందనిపించింది. అలాగే ఆర్టిఫిషియల్ లీవ్స్‌లో ఇదొకటి తెప్పించానండి. ఇదైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తెప్పియాలని. ఓకే. ఎప్పుడో కార్ట్‌లో ఏసి పెట్టాను. ఇంకా సరే అన్నీ బుక్ చేసినప్పుడు తెప్పిద్దాం అనుకున్నాను. ఇదైతే నాకు బాగా నచ్చింది. మంచిగుంది క్వాలిటీ గూడా. మనకు ఇది క్లీన్ చేసుకోవడం గూడా చాలా ఈజీ అండి. జస్ట్ మనం వాటర్‌లో కొంచెం సర్ఫ్ గానీ, లేదంటే ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్ గానీ వేసి చక్కగా అలా రబ్ చేస్తే సరిపోతుందనమాట. మెయింటెనెన్స్ అంటూ ఏం ఉండదు వీటికి. ఇంకా జస్ట్ అలా క్లీన్ చేసి ఎక్కడైనా డెకర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుంది. ఇంకా యూజ్ అవుతుందనుకుంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్స్ అయితే. ఇది ఏమో టేబుల్ రన్నర్ అనమాట. నేను వైట్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ టేబుల్ మీద ఉన్నదొచ్చి కొంచెం క్రీమ్ షేడ్. అది నేను స్టిచ్ చేపించుకున్నాననమాట. అలా ఫ్యాబ్రిక్‌తో. ఇదేమో రెడీమేడ్. ఇదొక బెడ్‌షీట్ సెట్ తెప్పించాను. ఇంకొకటి పెట్టాను. అదైతే ఇంకా రాలేదు. ప్రెజెంట్ అయితే ఇదొక్కటే వచ్చింది. ఇది స్ట్రైప్స్ ఒస్తాయన్నమాట అక్కడక్కడ లైట్ కలర్‌లో. ఇది యెల్లో అనమాట కంప్లీట్‌లీ. పిల్లో కవర్స్ అండ్ బెడ్‌షీట్ సెట్ అనమాట. ప్లెయిన్ తెప్పించా అనమాట ఎక్కువగా అయితే. ఇంతకుముందు నన్ను చాలా సార్లు అడిగారండి. కిచెన్‌లో మన దగ్గర ఉంది గదా! ట్రాన్స్‌పరెంట్ కర్టెన్ ఒకటి. అది నేను బయట తీసుకున్న షాప్‌లో. ఇదైతే నేను ఈసారి ఫస్ట్ టైమ్ తెప్పించాను ఇలాంటివి. అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. నెట్టెడ్ కర్టెన్స్ అనమాట. అంటే మనకు ఇప్పుడు ఓపెన్ కిచెన్స్‌కి అలాంటి వాటికి ఇట్లా పెట్టుకుంటే బావుంటుందనిపించింది. ఇది కూడా సేమ్ 2 పీస్ సెట్ తెప్పించాను. క్రీమ్ షేడ్ ఇది కంప్లీట్‌లీ వైట్ కాదు క్రీమ్ షేడ్. దాంతో పాటు యెల్లో కర్టెన్స్ తెప్పించాను. ఇది కూడా సేమ్ 2 పీస్ సెట్ అండి. మొత్తం కూడా యెల్లో షేడ్ దాని మీద కొంచెం డిజిటల్ ప్రింట్ లాగా ఇలాగ ఫ్యాబ్రిక్ ప్రింట్ లాగా వచ్చిందనమాట ఫ్లవర్స్. అది పెద్దగా ఏం తెలియట్లేదు. కాకపోతే మనకు కొంచెం దూరం నుంచి డిజైన్ అయితే కనబడుతుందనిపించింది. ఇంకా ఇవి తీసుకున్నాను. యాక్చువల్‌గా బయటకి వెళ్ళి ప్రత్యేకంగా తీసుకోవాలంటే వీలు పడట్లేదు. అలానే మనం అనుకున్నవి కూడా అన్నీ దొరకాలని లేదు కదా బయట. అందుకని చెప్పి ఈసారి అన్నీ కూడా అమెజాన్ నుంచి తెప్పించా. మంచి క్వాలిటీ ఉంది కదా అని చెప్పి. ఇదైతే ప్యూర్ కాటన్ అండి. ఇది కూడా కర్టెనే. యాక్చువల్‌గా ఆహ్, చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది 9 ఫీట్ లాంగ్ కర్టెన్. ఇప్పుడు నేను ఇంతకు ముందు చూపించిన యెల్లో కూడా 9 ఫీట్ కర్టెన్ అనమాట. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తెప్పించుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ అయితే చాలా చాలానే ఉన్నాయి అందులో. నేను ఇది కంప్లీట్‌లీ వైట్ ఎంచుకున్నాను. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. మీరు చూస్తుంటారు కదా అప్‌కమింగ్ బ్లాగ్స్ అయితే. ఇది ప్యూర్ కాటన్ అనమాట. చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇంకా ఇవేమంటే కుషన్స్ నేను సోఫా కోసం తెప్పించాను. నా దగ్గరున్నవి కొంచెం పెద్ద సైజ్ అనమాట. అది 5 పీస్ సెట్ తీసుకున్నాను. వాటి కోసం ఇవి కవర్స్ అనమాట. ఇదేంటంటే వైట్ మీద గ్రీన్ కలర్‌తో ఇలాంటి ప్రింట్ ఒకటొచ్చింది. అయితే ఇది కూడా కంప్లీట్‌లీ ప్యూర్ కాటన్ అనమాట. చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. మనకు కొంచెం ఏమంటే వాష్ చేస్తే కలర్ వెలిసిపోతది. అలాగే ఆ ఫ్యాబ్రిక్ బావుండదు అన్నట్టుగా లేదు. చాలా చాలా బావుంది క్వాలిటీ అయితే. ఇది కూడా సేమ్ 5 పీస్ సెట్. ఇది సోఫా మీదకి తీసుకున్నాను. కవర్స్ అనమాట కంప్లీట్‌లీ. ఇది మొత్తం వచ్చేసి 16 పీస్ సెట్ అండి. చాలా ఎక్కువగానే వచ్చాయన్నమాట. అంటే మనకు ఆర్మ్ కవర్స్ కూడా వస్తాయన్నమాట ఇది సోఫాకి. పెద్ద కవర్సే కాకుండా. అందుకని ఇదొకటి తెప్పించా.
ఇంకొకటి ఇవి వాల్‌కి మనం జస్ట్ వుడెన్ షేడ్‌లో ఉండే హ్యాంగింగ్ టైప్ అనమాట. మనం జస్ట్ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని, దీని పైన మనం ఏదైనా డెకర్ పర్పస్ లాంటి చిన్న చిన్న పీసెస్ గానీ, లేదంటే హ్యాంగింగ్ ప్లాంట్స్ గానీ పెట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. ఒక రేకులాగా. ఇంకా ఇదేమంటే నేను కిచెన్‌లోకి తెప్పించా. గ్రీన్ టీ అని, మనం ఏదైనా కషాయాలు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇది ఈజీగా బావుంటుంది. ఇది ఎలా యూజ్ చేస్తామంటే, మనం డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి హీట్ చేసేయొచ్చనమాట. ఇది కంప్లీట్‌లీ గ్లాస్‌వేర్. ఆహ్, లోపలైతే మనకి ఇట్లా స్ట్రెయినర్ ఇచ్చారనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ స్ట్రెయినర్ వచ్చేసి మనకి కంప్లీట్‌లీ స్టీల్ అనమాట. మనం ఏదైనా స్ట్రెయిన్ చేసి అంటే మనం బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం అందులో వాటర్ ఏసేసి ఏం వేయాలనుకుంటున్నామో ఇందులో వేసేస్తే చక్కగా మొత్తం కూడా బాయిల్ అయిపోతుంది. మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకునే పని లేకుండా ఏదైనా కచరా ఏదైనా ఉంటే ఇందులోనే ఉంటుంది. డైరెక్ట్‌గా మనం ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. బావుంది ఇది. నాకు నచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంతవరకు నేనైతే యూజ్ అయితే చేయలేదు. నేను యూజ్ చేసి తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత మీరు చూసే ఉంటారు కదా! ఇది నేను బెడ్‌రూమ్‌లోకి తీసుకున్నాను బెడ్ ల్యాంప్. ఇదొకటి పెద్ద స్టాండ్ వచ్చేసి ఇలా ఉంటుందనమాట. వుడెన్ స్టాండ్ కింద అంతా గూడా. లైట్ వచ్చేసి మనకి వార్మ్ లైట్ ఇలా వస్తుందనమాట. ఇవండి నేను అమెజాన్ నుండి తీసుకున్నవి ఇంటి కోసము. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ మేము వినాయకుడి దగ్గరికైతే వెళ్ళిపోయాం. కాలనీ గణేష్ దగ్గరికి. ఇంకా ఎవ్రీడే వెళ్తా ఉన్నామనమాట. ఇంకొక డ్యూటీ లాగా డైలీ ఇంకా ప్రసాదాలతోనే డిన్నర్ అయిపోతుంది మాకు. ఇవాళ ఏంటంటే అది ఫ్రైడే రోజు చెప్పాను కదా! నా బర్త్‌డే రోజు అని చెప్పి. ఇక్కడ కుంకుమ పూజ చేపిస్తున్నారనమాట పంతులు గారు అందరు మహిళలతో. అందరూ గూడా చక్కగా రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ సామూహికంగా కుంకుమ పూజ అనేది చేయించారనమాట. పూజ అనంతరం అందరూ గూడా చక్కగా పసుపు బొట్టు ఇచ్చుకొని చాలా బాగా అనిపించింది వాళ్ళ ఇటు నా బర్త్‌డే కావడము, అలాగే అందరూ గూడా ఇలా పసుపు కుంకుమ ఇవ్వడము అసలు నాకైతే భలేగా అనిపించింది. నేనేం పార్టిసిపేట్ చేయకూడదు కాబట్టి, ఇంకా నేనేం కలశారాధన అవి చేయొద్దు కాబట్టి నేను చేయలేదనమాట. ఇంకా ఈవినింగ్ ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగేసి ఇంక ఇంటికైతే వచ్చేసా. కేక్ అది అరేంజ్ చేశారు. మా వారు అయితే ఒక సబ్స్క్రైబర్ అండి. డైలీ కామెంట్ చేస్తా ఉంటారు. మన స్వీట్ సబ్స్క్రైబర్‌లో ఒకరు. లాస్ట్ మంత్ ఎప్పుడో చెప్పున్నాను. తను గుర్తుపెట్టుకొని మరి నాకు కామెంట్ చేశారనమాట. ఆ రోజు ఏదో పోస్ట్ కింద హ్యాపీ బర్త్‌డే టు కల్పన గారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేమతో నన్ను గుర్తుపెట్టుకొని విష్ చేసినందుకు. ఇంక ఇక్కడైతే ఇదిగోండి పిల్లలతో కూర్చొని నాకు ఈ కూల్ కేక్స్ అనేవి అసలు నచ్చవండి. నార్మల్‌గా మనము చిన్నప్పుడు తినేవాళ్ళని చూసారు కదా! ఓన్లీ బ్రెడ్ ఉండి పైన జస్ట్ లైట్ క్రీమ్ ఉంటుంది. అదే ఇష్టం. ఈ కూల్ కేక్స్ అస్సలు నచ్చవు. ఎక్కువ షుగర్ సిరప్ యాడ్ చేసి చేస్తారు కదా! అందుకని ఇంకా అప్పుడు వినాయక నవరాత్రులు కాబట్టి మేమేం సెలబ్రేట్ చేసుకోకపోయినా మేము కూడా నాన్ వెజ్ అనేది తినొద్దు అని అనుకున్నాము. అయితే ఎగ్‌లెస్ కేకే తెప్పించామనమాట. కౌశిక్ బర్త్‌డే రోజు గానీ, ఇవాళ ఈయన తేవడం గూడా ఎగ్‌లెస్ కేకే తెచ్చారు. ఇంక ఇదిగోండి ఇలా చిన్న సెలబ్రేషన్ అనమాట ఇంటి దగ్గరైతే. మా వారి బర్త్‌డే రోజు కామెంట్ చేశారండి. నేను చూపించాను గదా! అప్పుడు మేము వెళ్ళాము బయటకి అని చెప్పి. అయితే మీరేం గిఫ్ట్ ఇచ్చారో చెప్పలేదక్కా అని. నేను ఏమంటే డ్రెసెస్ ఇప్పిస్తానండి 2 జతలు. ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే గానీ, బర్త్‌డే గానీ నాకు అలాగే ఇష్టము. వేరే ఏవి తీసుకున్నా అసలు మా ఆయనకు నచ్చదు. అంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టొద్దంటారనమాట. కానీ నాకు మాత్రం చెప్పకుండా మొబైల్ తెచ్చారు. అంటే కొంచెం మా వారి మొబైల్ బాగా సతాయిస్తుంది. చాలా అంటే చాలా రిపేర్స్ చేయించారనమాట. అలా మనీ పెట్టే కంటే ఇంకా కొత్త ఫోన్ తీసుకుందాం అని చెప్పేసి, నా ఓల్డ్ ఫోన్ తను తీసేసుకొని కొత్త ఫోన్ నాకు ఇప్పించారనమాట. ఈ ఇయర్ బర్త్‌డేకి నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయని గిఫ్ట్. ఇంకా ఇదైతే ఇంకా సర్ప్రైజ్ అనమాట. మా చిన్నోడు నా కోసం ఇలా ఇంట్రో తయారు చేసి ఇచ్చాడనమాట. అమ్మ నువ్వు డైలీ ఛానల్‌లో వీడియోస్ అవి అప్‌లోడ్ చేస్తుంటావు గదా! నీకు ఈ ఇంట్రో యూజ్ అవుతుంది అని చెప్పి నా కోసం అలా క్రియేట్ చేసి ఇచ్చాడు. ఇంకా ఇదిగోండి మా పెద్ద బాబేమో మంచి గ్రీటింగ్ కార్డ్ అనమాట. నేను వీళ్ళు ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారో అన్నీ దాచిపెట్టుకుంటానండి. అస్సలు నేను వాటిని అది ఇది చెయ్యననమాట. సో, ఈ చిన్ని సెలబ్రేషన్‌తో ఈ వ్లాగ్ అనేది ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. అమెజాన్ హాల్ ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్‌లో చెప్పండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియోస్ మీరు తప్పకుండా లైక్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల కొత్తగా చూసే వాళ్ళకి మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి. మన ఛానల్ గ్రోయింగ్ అనేది ఇంకా ఫాస్ట్‌గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.